వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. మొత్తానికి అఘోరిని అరెస్ట్ చేశారు. మరి అఘోరి పైన ఏ సెక్షన్స్ కింద కేసులు నమోదు చేసి అతన్ని అదుపులోకి తీసుకున్నారు, ఈ పూర్తి విషయాలన్నీ కూడా మనతో పాటు డిస్కస్ చేయడానికి ప్రముఖ అడ్వకేట్ ఆజాద్ గారు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. నమస్తే తమ్ముడు, బాగున్నావా? అఘోరిని అయితే మొత్తానికి అరెస్ట్ చేయించారు. సో ఏంటి ఎలాంటి సెక్షన్స్ తన పైన నమోదైనాయి, ఎన్ని రోజుల వరకు కూడా తనకి జైలు శిక్ష పడే అవకాశం ఉంది? అంటే ఇప్పటి వరకు ఏంటంటే మన మోకిల ఎఫ్ఐఆర్ సంబంధించిన అదే నమోదు, అదే చీటింగ్ కేసు, అదన్నా వ్యవస్థిత నేరాలు ఇవన్నీ చూస్తాం మనం. సో దాని ప్రకారంగా ఇప్పుడు అరెస్ట్ చేయడం జరిగింది. సో ఇంకా ఫర్దర్గా ఏం జరిగింది చూడాలి. అక్కడ మా జూనియర్స్ ఉన్నారు, వాళ్ళు చూస్తున్నారు. నాకు ఫర్దర్గా ఇస్తారు. నేను ఇక్కడ ఉండిపోయాను. వీలైతే అక్కడికి వెళ్తాం, మేము కూడా కోర్టు దగ్గరికి వెళ్తాము. సో ఏదైనా 7 years తర్వాత ఇక్కడ వ్యవస్థీకృత నేరాలుగా మనం పరిగణించాలి. ఇది ఒక్కరిది కాదు కదా సమస్య ఒక్కరు కాదు కదా తమ్ముడు. ఇప్పుడు మొత్తం అందరి సమస్య. ఎంతో మంది బాధితులు ముందుకు వస్తూ ఉన్నారు. చాలా మంది ఇప్పుడిప్పుడే మేడంకి, మన రాధిక గారికి టచ్లోకి వస్తూ ఉన్నారు. సో వాళ్ళందరూ వచ్చిన తర్వాత నెక్స్ట్ అన్ని ఎవిడెన్స్ కూడా గ్యాదర్ చేసి నేను మళ్ళీ మీకు ప్రెస్ మీట్ పెడతాను. వస్తాను, మీ ఛానల్కి వస్తాను. మా గురుగారు ఉన్నారు అక్కడ. ఇప్పటి వరకు చీటింగ్ కేసుకు సంబంధించే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లేదు, ఒక చీటింగ్ కేసు అనేది ఒక స్టార్టింగ్ ఎఫ్ఐఆర్ నమోదు అవుతుంది కాబట్టి అక్కడి నుంచి వచ్చింది ఇన్ఫర్మేషన్. అంతే కదా. నెక్స్ట్ ఇప్పుడు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేపిస్తున్నాము. ఎవరైతే బాధితులు ఉన్నారో అన్ని చోట్ల కూడా ఎంక్వైరీ చేపిస్తారు సార్. ప్రజెంట్ 318 తర్వాత మోరెస్ట్ ఆఫ్ ఉమెన్. ఇక అదే మీరు అడగకూడదు, లైంగికంగా సంబంధించింది. అది కొంచెం ఏమనుకోమాకండి, మహిళలకు సంబంధించిన ప్రైవసీ మీరు అడగకూడదు. మీరు అర్థం చేసుకోండి అంతే. ఏముంది సార్, అందరికీ తెలియాలి. ఎందుకంటే ఆమె కూడా చాలా దారుణానికి పాల్పడుతుంది కాబట్టి మహిళలకు కూడా అవగాహన రావాలి కాబట్టి మీరు కూడా చెప్పండి. మహిళలకు అవగాహన రావాలి కాబట్టి నేను కాదనట్లేదు. కానీ కొన్ని కోర్టులో పెండింగ్ ఉన్నప్పుడు, కొన్ని కోర్టులో ఉన్నప్పుడు అర్థమవుతుంది మీకు. కొన్ని కమిషన్ వారి దృష్టిలో ఉన్నప్పుడు కొన్ని చెప్పాల్సిన కొద్ది రోజులు నేను ఆపుతాను. ఎందుకంటే ఆ రోజు కూడా మీరు అడిగారు. నేను ఇంకొక అమ్మాయి వచ్చారు రెడ్ టీవీ నుంచి. ఆ రోజు కూడా నేను చెప్పాను. 10 days చాలా ఎవిడెన్స్ ఇచ్చాను. ఒక 2-3 రోజులు నాకు టైం ఇస్తే మిగతా ఎవిడెన్స్ కూడా నేను సబ్మిట్ చేస్తాను. బికాజ్ ఇప్పుడు అఘోరి బెయిల్ వచ్చే అవకాశం ఉందా ఈ కేసులో? అది ఇంకా తెలియదు. వాళ్ళు డిఫెన్స్ అడ్వకేట్స్ ఉంటారు. వాళ్ళు మరి ఎవరో బెయిల్ వేస్తారో ఏంటో తెలియదు. నాకు తెలిసి మరి ఇలా అన్యాయం జరిగితే మరి ఎవరు ముందుకు వస్తారని చూడాలి, వెయిట్ అండ్ సీ. అది ఎందుకంటే అది మనకి లీగల్గా అనేది ఎలా వెళ్తుందో ముందు చూద్దాం. ఒక 2 days టైం ఉంది కదా, కంగారు ఎందుకు, ఈ రోజే కదా. సరే, అఘోరి గురించి చెప్పుకుంటుంటే తన వ్యవస్థలే తన వెనకాల ఉంటాయంటూ కూడా మాట్లాడుకుంటున్నారు. మరి అఘోరి వైపు నుంచి ఎవరైనా అడ్వకేట్ ని పెట్టుకునే అవకాశం ఉంటుంది అంటారు? అఘోరి ఒకటండి పెట్టుకునే రైట్ ఆయనకు లేదని నేను ఎట్లా అంటాను? భలేవాడివే. నిందితుడుకున్న కొన్ని హక్కులు ఉంటాయి. కాకపోతే ఆయనకి వ్యవస్థ ఉందా లేదని నాకెడ తెలిసింది. మీరే ఇన్వెస్టిగేషన్ జర్నలిజం చేసి అలాంటి ఎవిడెన్స్ ఇస్తే మేము దాని మీద ముందుకెళ్తాం. కానీ ఇప్పుడు మాకు అది నాలెడ్జ్ లేదు కదా, ఎంతమంది ఉన్నారు ఏంటో తెలియదు. అఘోరిని ఎప్పుడు చూడలేదు, ఆయన ఎవరు కూడా తెలియదు. ఇప్పుడు ఈ రాధిక వీళ్ళంతా చెప్పిన దాన్ని బట్టి చూస్తే వాళ్ళు తెలిసి వీళ్ళు తెలిసి అని అంటారంట. మరి ఎలా పరిచయం మాకు తెలియదు. రాధికకి కేవలం పెళ్లి మాత్రమేనా, లేకపోతే రాధికను కూడా ఏమైనా లైంగికంగా ఇబ్బంది పెట్టింది? చెప్పాను నేను ఆల్రెడీ, మన దాంట్లో చెప్పాను. లైంగికంగా వేధించాడు. ఇక అంటే మోడెస్ట్ ఆఫ్ ఉమెన్ తమ్ముడు, అది కొన్ని ప్రొఫెషనల్ ఎథిక్స్ ఉంటాయి, నేను చెప్పలేను. ఇలాగే మన స్టూడియోకి చెప్పాను, సార్కి చెప్పాను. నీకు చెప్తున్నాను, మన స్టూడియోకి తీసుకొస్తా అని చెప్పాను సార్కి. మన కృష్ణ ఉన్నాడు కదా, మన కృష్ణ వాళ్ళందరూ చెప్పాను. కుదిరితే ఆమె రేపు కుదిరితే వాళ్ళ రేపు కుదిరితే మన స్టూడియోకి వస్తే మీరు పర్సనల్ విషయాలు ఆమెను అడగండి. కొన్ని నేను చెప్పకూడదు. అది సరే, అంటే మంత్రాలు వచ్చినా కానీ ఇబ్బంది పెడుతుందని కూడా చెప్తున్నారు. మంత్రాలు అంటే నువ్వే చెప్పాలి, నాకే తెలిసింది. మంత్రాలు చింతకాలు ఇవన్నీ ఉంటాయా తమ్ముడు ఈ రోజుల్లో? కాకపోతే అతను ఏమన్నా డ్రగ్స్ కానీ ఏదన్నా వాడతారని నా డౌట్. అది మానసికంగా నాకు తెలియదు. కాకపోతే అతను ఏమి ఉన్నాయని నాకు తెలియదు. పోలీసు వారి ఇన్వెస్టిగేషన్లో ఏం జరిగిందని తెలిసింది. ఇంకా ఇప్పుడు నేనైతే ఊహించి చెప్పలేను కదా, లాలో అట్లా ఉండదు కదా, ఎవిడెన్స్ ఉంటే చెప్పగలరు. అంటే ఫస్ట్ టైం వింటున్నా సార్. అంటే చాలా మంది ట్రాన్స్జెండర్స్ ని అరెస్ట్ చేయడం చూసాం. ఒకవేళ అరెస్ట్ చేస్తే వాళ్ళని ఎలాంటి సెలార్లో పెడతారు? అంటే ఇతను కొద్దిగా సపరేట్ ఉంది. సో ఇతను డాక్టర్ పరీక్షిస్తారు అక్కడ. అంటే మీకు అర్థమవుతుంది కదా, అతను అరెస్ట్ చేసినప్పుడు డాక్టర్స్ ఉంటారు కదా అక్కడ. డాక్టర్ మెడికల్ టెస్ట్ పంపిస్తారు. ఆ మెడికల్ టెస్ట్ పంపించినప్పుడు అప్పుడు డాక్టర్ ఏది సజెస్ట్ చేస్తారో దాన్ని బట్టి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. జనరల్గా అయితే నేను చెప్పేది, అతనికి ఆరోగ్యం బాగాలేదా, అనారోగ్యంగా ఉన్నాడా, ఇవన్నీ కొన్ని ఉంటాయండి. అవన్నీ ఇన్వెస్టిగేషన్ చేసి అది ఆ సందర్భంలో అతను ఏ సెల్లో పెట్టాలని వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. మన అసలు అఘోరియా, అతను ట్రాన్స్జెండరా, లేకపోతే జోగినియా, అవేమీ కాదంటూ కూడా చాలా మంది చెప్తున్నారు. అంటే నాకు అతను మెడికల్ సర్టిఫికేట్ ఉంది నా దగ్గర. అతని దగ్గర చూస్తే అతను ఏదో ట్రాన్స్ప్లాంటేషన్ ఏదో పేర్లు ఉన్నాయి, బ్లడ్ ఇంప్లాంటేషన్ అవి ఏదో పెట్టుకున్నట్టు తెలుస్తుంది. అంటే అతను మగవాడనే తెలుస్తుంది ఆ సర్టిఫికేట్ ప్రకారం. అయితే ఏదో సెప్టిక్ అయిపోయి ప్రైవేట్ పార్ట్ తీయబడింది అనేది కూడా ఒక వార్త. ఏమో తమ్ముడు, అది నాకు తెలియదు. నా అంత మెడికల్ టెక్నాలజీ నాకు ఉండదుగా. రంగం లేకపోయినా అతను మగవాడే. ఎస్, అది మాత్రం వాస్తవం. సరే, ఇప్పుడు ఉప్పెన లాంటి సినిమాలు వస్తున్నాయి కదా, వాళ్ళు అటు ప్రేమించుకుని పెళ్లి చేసుకుని ఉంటున్నారు, పిల్లలు లేకపోయినా ఎవరినో ఒక దత్త తీసుకుని. ఈ అఘోరి లాంటి వాళ్ళకు ఉండకూడదు అట్లా? పోనీ అఘోరి కాదు, శ్రీనివాస లాంటి వాళ్ళు ఉండకూడదా? ఉప్పెన సినిమాని నాకు తెలియదు. నువ్వు చెప్పేది ఉప్పెన సినిమాని ఎప్పుడు చూడలేదు, సినిమాలు తక్కువ నేను చూసేది. సో మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే వాళ్ళకు ఉన్న రైట్ అయితే భారత రాజ్యాంగం ప్రకారం అతను ఎవరైనా సరే భారత రాజ్యాంగం ప్రకారం మామూలుగా వాళ్ళకి అన్ని రైట్స్ మనతో పాటు రైట్స్ ఉంటాయి. దానికేం సంబంధం లేదు. వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. మొత్తానికి అఘోరిని అయితే అరెస్ట్ చేశారు. అఘోరిని అరెస్ట్ చేయడంలో
కొన్ని కీలక పాత్రలు అయితే చాలా మంది పోషించారని చెప్పాలి. ముఖ్యంగా మోకిల పోలీస్ స్టేషన్లో వాళ్ళతో పాటు శివరుద్ర సాధు గారు కానీ, అలాగే మరికొంతమంది ట్రాన్స్జెండర్స్ కానీ, ఆజాద్ లాంటి అడ్వకేట్స్ కానీ చాలా మంది కూడా కృషి చేశారు. ప్రస్తుతం మనతో పాటు శివరుద్ర సాధు గారు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడలేదు. గురుగారు చెప్పండి, అసలు అఘోరిని అయితే మొత్తానికి అరెస్ట్ చేశారు. మరి వర్షిని పరిస్థితి ఏంటి? వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి అప్పగించే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారు? మీరు అన్నట్టుగా స్వామి వాళ్ళ పేరెంట్స్ అందరికీ చెప్పడం జరిగింది. వర్షినికి అయితే ఎలాంటి కేసులు ఆవిడ మీద లేవు కాబట్టి చట్టపరంగా కొంచెం కౌన్సిలింగ్ లాంటిది ఇచ్చేసి ఆవిడ మెదడుని కొంచెం మనం వాష్ అంటే బ్రెయిన్ వాష్ లాంటిది చేసేసి మళ్ళీ వాళ్ళ ఇంటికి చేర్చే ప్రయత్నంలోనే ఉన్నాము. వాళ్ళ పేరెంట్స్ కూడా అదే మాట చెప్పాము. ఇప్పుడు పోలీస్ అధికారులు కూడా అదే చేస్తారనేది. కాకపోతే వేడివేడిగా ఉండడం చేత కొంచెం జాగ్రత్తలు పడాల్సిన అవసరం ఉన్నది. ఎలాంటి సనాతన ధర్మ కార్యక్రమాలు ఇతర సాధు సంతులందరూ ఈరోజు హర్షం వ్యక్తపరుస్తున్నారు. యావత్ తెలంగాణ ప్రజలందరూ, ముఖ్యంగా మోకిలా పోలీస్ అధికారులకి ప్రత్యేకంగా ఒక సాధు సత్పురుషుల నుంచి శివరుద్ర సాధు అయిన నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మీడియా సోదరులందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ప్రతి ఒక్క పౌరుడికి ప్రత్యేకమైన అభినందనలు చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు. లేకపోతే రేపటి రోజు ఆడపిల్లల పరిస్థితులు ఏమయ్యేది? మొదటి భార్య రాధిక వచ్చారు, తర్వాత వర్షినికి సంబంధించిన విషయాలు, వాళ్ళ పేరెంట్స్ వీళ్ళ పేరెంట్స్ ఇంతమంది బయటకు వచ్చినప్పుడు మనందరిని మనం కాపాడుకోవాల్సిన తరుణం ఇది. అందరం ఏకమైన తర్వాత మనందరం ముందుకు పోవాల్సిన సమయం ఇది. కాబట్టి తెలంగాణ పోలీస్ అధికారులు మంచి చొరవ చూపించారు. కాబట్టి త్వరలోనే అందరికీ న్యాయం జరగాలని చెప్పేసి, ఇలాంటి భవిష్యత్తులో ఎవరు కూడా ముందుకు రావడానికి మన ధర్మం పేరిట అపవాదాలు కానీ అన్యాయ కార్యక్రమాలకి దిగకూడదని చెప్పేసి ఒక సాధువు ద్వారా ఒక సాధువు అయిన నేను హెచ్చరించడం కూడా జరిగింది. మిత్రులారా, సంవత్సరం నుంచి పోలీసులతో అధికారితో నేను ఇంకా మాట్లాడలేదు. కొన్ని అక్షరాలు తేడా, ఎందుకంటే ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు ఏంది ఇవన్నీ కొన్ని రిలీవ్ చేయకపోవడానికి గల కారణాలు కూడా ఉంటాయి. ఎందుకంటే పెద్ద ఎత్తున ప్రజలందరూ ఏమన్నా ఇబ్బందులు పెడవచ్చు, చాలా మంది మోసం చేసిన వాళ్ళని బయటికి రావచ్చు అనేది. శ్రీనివాసు క్షమాభిక్షణ అనేది చాలా ముఖ్యమైనది. కాబట్టి మిత్రులందరికీ చెప్పేది కూడా ఏంటంటే ఆచితూచి అడిగేయాల్సిన సమయం ఇది. హడావిడిగా నిర్ణయాలు తీసుకోకుండా కొంచెం తెలివితోని పోవాల్సిన సమయం అని చెప్పేసి చెప్తున్నాం స్వామి. నమస్కారం స్వామి. అంటే గురుగారు, అంటే ఒక విషయం చెప్పండి. లాస్ట్లో మీరు రాధిక అనే ఒక మహిళతో కూడా ఫైట్ చేస్తున్నారు కదా, అఘోరికి సంబంధించి ఒక కేసు అయింది కదా. ఖచ్చితంగా అంటే ఆ అమ్మాయికి పెళ్లి చేసుకున్నాడు జనవరి 1 రోజు. ఆ అమ్మాయి దగ్గర 4 లక్షల అమౌంట్ డీటెయిల్స్ ఉన్నాయా? ఫుల్ డీటెయిల్స్ ఉన్నాయి, డాక్యుమెంట్ ఉంది, రికార్డ్ ఉంది. మహిళా కమిషనర్ గారికి కూడా అన్ని ఇచ్చాం. కాబట్టి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. ఆ అమ్మాయి కూడా ముందు చాలా మంది వస్తున్నారని చెప్తే కూడా నేను ఆపి పెట్టడం జరిగింది. అలా చాలా మంది ఆడపిల్లలు బయటకు వస్తుంటే చూసే వాళ్ళందరూ సమాజంలో ఈ సాధు సత్పురుషులని అవమానపరిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి పోలీస్ అధికారులకి ఇవ్వాల్సిన గవర్నమెంట్ అధికారులందరికీ ఇవ్వడం జరుగుతుంది. తేజ, మీ అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తున్నాము. మీరందరూ మొదటి నుంచి సంవత్సరం నుంచి ఒకే విధంగా ప్రయత్నం చేస్తూ ఈ రోజు మొత్తానికి ఒక నిర్ణయాన్ని మీరు చెప్పడం ద్వారా ఎంతో గౌరవంగా అనిపిస్తుందని చెప్పి చెప్పడం జరుగుతుంది స్వామి. మన ఇద్దరమే కదా బయట పెట్టినట్టు మనం మొదట ప్రయత్నం చేశాము, ఆ తర్వాత లెటర్స్ వచ్చాయి, ఎన్నో ప్రయత్నాలు చేశాం. కాబట్టి మీలాంటి వాళ్ళు ముందుకు రావాలని చెప్పి మీడియా సోదరులందరికీ చెప్తున్నాం స్వామి. ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. నమ శివాయ నమః. అసలు శ్రీనివాస్ మీకు ఎలా పరిచయం, ఎప్పుడు పరిచయం? అంటే మా ఛానల్లో తెలియదు మేడం, అంటే క్లారిటీగా మనకి క్లారిటీ వస్తున్నాయి. మళ్ళీ అదే అడిగి ఒక పెద్ద ఎట్లా అయిపోతుందంటే, చెప్పండి మేడం, తెలియాలి కదా ఇప్పుడు ఎట్లా పరిచయం అనేది ఏంటి అనేది. ఇప్పుడు ఆ పరిచయమైన వెర్షన్ వరకు చెప్తే ఈయనే ఉండాలి 1 అవర్ దాకా. ఎన్ని సంవత్సరాల క్రితం పరిచయం? నేను అడిగిన దానికి చెప్పండి చాలు. సంవత్సరాలు ఏం లేదు, మంత్స్. అంటే ఎలాగ, అంటే అఘోరిగా ఉన్నప్పుడే మీరు ఇష్టపడ్డారా? అఘోరిని ఇష్టపడడం అంటూ ప్రత్యేకంగా ఏముంటది, ఆమె ఒక అమ్మ అవతారంలో వచ్చింది. భక్తి పరంగా ఇష్టపడడం అయితే జరిగింది. అంటే ఎలా పరిచయం? ఏదైనా పూజలో పరిచయమా, ఏదైనా దేవాలయంలో పరిచయమా? అంటే మా ఊరికి వచ్చారు కాబట్టి నేను వెళ్ళి కాంటాక్ట్ అవ్వడం జరిగింది. ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది మీ జర్నీ? అంటే ఎలా? మా ఊరు కరీంనగర్ లో. ఏం మాయ మాటలు చెప్పారు మీకు? మాయ మాటలు అంటే మామూలుగా మాట్లాడేవాళ్ళు, భక్తి గురించి, సనాతన ధర్మం అదే చెప్తుండే. ఏమన్నా మంత్రాలు చదివేవాడమ్మా? నా ముందున్నప్పుడు ఏం మంత్రాలు చదివే. నార్మల్ ఇప్పుడు బయట కొన్ని వినిపిస్తున్నాయి కదా, గూగుల్ క్రోమ్ క్రీమ్ అయ్యాను. ఇంతవరకు అయితే నాకు అంటే ఆ మంత్రం మీరు చెప్పారు కాబట్టి నాకు నవ్వు వచ్చింది. ఎందుకంటే అసలు అట్లాంటి మంత్రం ఉంటుందా అని నేను కూడా డౌట్ పడ్డా. అది కూడా అలాంటి మంత్రం ఉందని కూడా నేను నిన్ననే చూసాను, నాకు అది కూడా తెలియదు. మీరు ఫస్ట్ లో భయపడ్డారు కదా అఘోరికి, అంటే ఒకవేళ ఈమె నుంచి మనం దూరంగా ఉంటే మనల్ని ఏదైనా చేస్తుందేమో అని. భయపడడం అంటే తను ఎట్లా అంటే చెప్పిన మాట వినకపోతే నేను ఇది చేస్తా అది చేస్తా, మంత్రాలు వస్తాయి, తన దగ్గర కత్తులు ఉంటాయి, తల్వార్లు ఉంటాయి, గన్స్ ఉంటాయి, అలాంటి ఇప్పుడు చెప్తున్నారు కదా నెఫన్స్ గన్స్ ఏమో చెప్తున్నారు కదా, అలాంటివి ఉన్నాయి అని చెప్తుండే. సో ఆ పరంగా నేనేం బయటకు రాలేదు. ఇక తర్వాత మా మామయ్య అన్నయ్య వాళ్ళే బాగా ధైర్యం చెప్పేసి ఇద్దరు కలిసి సహజీవనం చేశారా కొన్ని రోజుల పాటు?
సహజీవనం అంటే కలిసి ఉన్నారని అడుగుతున్నా, కలిసి ఉన్నారా? అంటే వచ్చినప్పుడు కలవడమే, వచ్చినప్పుడు కలుస్తుంది, మాట్లాడుతుంది, అంతే వెళ్ళిపోతుంది. ఇప్పుడు పెళ్లి అయిందని చెప్తున్నారు కదమ్మా, మీకేమైనా తాళి కట్టారా? ఇప్పుడు వర్షినికి ఒక తాళి కట్టిన వీడియో బయటకు వచ్చింది కదా, ఆ రకంగా అయినా మీకు తాళి కట్టి పెళ్లి ఆడారు ఆయన? ఇప్పుడు తాళి అంటే కట్టింది, అది బలవంతంగా నాకు ఇష్టం లేకుండా కట్టింది, కానీ ఆ ఫోటోస్ తన దగ్గరే ఉన్నాయి. పంపించమంటే పంపించట్లేదు, లేవు డిలీట్ చేసినా అని అబద్ధం చెప్తుంది. దానికి సాక్ష్యం మా అన్నయ్యలే, మా అన్నయ్య ముందు అడిగిపించాను. మొత్తానికి మిమ్మల్ని అయితే భయపెట్టి గుప్పెట్లో పెట్టుకుంది కొన్ని రోజులు. పెట్టుకుంది. మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా భయపడ్డారు. అంటే నేను మా ఫ్యామిలీ మెంబర్స్ కి చెప్పలేదు, ఎందుకంటే ఈ వర్షిని అమ్మాయి వచ్చింది కదా బయటకు, తను వచ్చినప్పుడే నేను మా వాళ్ళకి చెప్పిన, అప్పుడే నాకు స్పాట్ లో పట్టుకొచ్చారు ఇక్కడికి. ఇంకో ఆడపిల్లకి జరగద్దు, ఏదైనా సరే ముందుకు వెళ్దామని చెప్పేసి మామయ్య అన్నయ్యనే ధైర్యం చేసి పట్టుకొచ్చారు ఇక్కడికి. లేకపోతే బహుశా నేను కూడా రాకపోయేదాన్నేమో. కానీ ఇంకా తన కాదులో చాలా మంది అమ్మాయిలు ఉన్నారని చెప్పేసి నాకు నిన్ననే తెలిసింది. ఇప్పుడు ఎందుకు వచ్చారు బయటికి ధైర్యం చేసి? అంటే మంత్రాలు ఆమె అసలు ఆగోరియే కాదని తెలుస్తుందా మీకు? తను ఏం చేయలేదు అసలు, నిజం చెప్పాను, తను ఫేక్ అని మాకు కూడా తెలిసింది. తనకి ఏ మంత్రాలు వస్తాయి? ఒకవేళ మంత్రాలే వచ్చాయి అనుకో, ఇలా జరుగుతుంది. ఇంత జనాభా తన కోసం ఇదంతా జరుగుతుందా? ఇలాంటిది జరగకుండా ఏ మాయను మంత్రమో చేసుకొని ఉండొచ్చు కదా. మా మిమ్మల్ని నా ప్రశ్న ఇబ్బంది పెట్టొచ్చు, దయచేసి క్షమించండి ముందుగానే. అంటే ఇప్పుడు ఆమె ఒక స్త్రీ రూపంలో కనిపిస్తుంది, ఆమె స్త్రీ కాదు అని చెప్తున్నారు, కానీ మీరు కూడా ఒక స్త్రీ. మరి ఒక స్త్రీని మీరు పెళ్లి ఆడాలి, ఇద్దరం కలిసి ఉండాలని మీకు ఎలా అనిపించింది? అంటే ఆమె మాయ మాటలు చెప్పుండొచ్చు, మీకు ఎలా అనిపించింది? మీ మనస్సాక్షిగానే ఉండాలి కదా. నాకు అనిపించలేదు. నాకు మీరే ఆలోచించండి, ఇద్దరు స్త్రీలు పెళ్లి చేసుకోవడం అనేది ఇంకా అది మన చట్టంలో ఉంది, కానీ తీర్మానం అనేది రాలేదు, అది పెండింగ్ లో ఉంది ప్రాసెస్. అలాంటిది ఒక ట్రాన్స్జెండర్, ఈ రోజుల్లో ట్రాన్స్జెండర్ ఇంకో అబ్బాయిని పెళ్లి చేసుకుంటున్నారు, కానీ ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఎక్కడైనా చూసారా? చూడలేదు. ఇప్పుడు మీరు నేను ఉన్నారన్నా, మీరు కాదు, ఈ అమ్మాయి ఉంది, ఈ అమ్మాయి నేను ఉన్నాము, ఇలా మాట్లాడుకోక ఇలా ఒకటి వేసింది ఆమె, అలాగే ఉండిపోయింది. దాన్ని ఏమంటారు? మీ మెడలో కూడా అలాగే వేసింది. అలా ఒక ఏంటిది రెండు రుద్రాక్ష మాలలు, ఒకటి పసుపు తాడు ఆమె మెడలో ఉంటది. మీరు అన్నట్టుగా అలా వేస్తుంటే మరి దాన్ని ఎందుకు మీరు పెళ్లిగా భావించారు? నాలాగా చాలా మందికి కట్టింది, తను కట్టింది. అది కూడా ఇప్పుడు బయట మాత్రం మీరు ఫస్ట్ వైఫ్ అని మాట్లాడుకుంటున్నారు కదా, మీరు దానికి ఓకే చెప్తారా? అది ఫస్ట్ వైఫ్ అనడం కంటే రాక్షస వివాహం అని చెప్పొచ్చు. వివాహాలలో 7 రకాలు ఉంటాయి నాకు తెలిసి, ఇదొక టైప్, ఇది రాక్షస వివాహం. ఇంకొక 8వ వింత అనేది మొన్న వర్షిని పెళ్లిలో చూసాను, దాన్ని కూడా 8వ రకంగా కూడా మీరు దాంట్లో జమ చేసుకోండి, అది అసూయ వివాహం కిందికి వస్తుంది. ఇక ఎందుకంటే నేను వచ్చి రివీల్ చేసిన తర్వాత చేసుకోవడం ఏంటి చెప్పండి? ఆమె అప్పటి వరకు ఒక తల్లి అన్నారు, గురు శిష్యులు అన్నారు, రకరకాల బంధాలు చెప్పి పెళ్లి చేసుకోవడం ఏంది? మీరు ఏమని పిలిచేవారమ్మా? అఘోరి అని పిలిచేవారా, అమ్మ అని పిలిచేవారా, తల్లి అని పిలిచేవారా, లేకపోతే శ్రీనివాస్ అని పిలిచేవారా? స్వామీజీ. ఫస్ట్ తను నాకు ట్రాన్స్జెండర్ నెలకు ముందే స్వామీజీ అని పిలిచాను, తర్వాత ఇక తెలిసింది కాబట్టి అలాగే పిలుచుకుంటారు. మెడలో తాళి కట్టినప్పుడు కూడా మీకు తెలియదమ్మా మీరు ట్రాన్స్జెండర్ అని? ఏంటండి? మీ మెడలో తాళి కట్టినప్పుడు కూడా మీకు తెలియదా అమ్మ ఒక ట్రాన్స్జెండర్ అని? తర్వాత తెలిసింది అంటున్నాను నేను, తర్వాత నాకు తెలిసింది. స్టార్టింగ్ లో తెలియక స్వామీజీ అని పిలిచాము అంటున్నా.